Invite stage, ma'am. Thank you so much, Jansi. Good evening, one and all. Voice okay na? Yes, ma'am. Voice వినిపిస్తుంది. Okay. Once again, good evening, one and all. Yeah, myself Bharati Govardhan, working as a health and wellness coach, Andy. So I am very happy to meet all you from this digital stage, Andy. Thank you. ఎస్ మ్యామ్, మనం ఇక స్టార్ట్ చేద్దాము మన డిస్కషన్ ని. ఒకటే మ్యామ్, ఇప్పుడు స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే ప్రపంచం మొత్తం మీద రికార్డ్ అవుతున్నటువంటి హార్ట్ డిసీజెస్ కేసెస్ లో 40% పోర్షన్ మనదే, మన కంట్రీయే తీసుకుంటుందంట. అంత ఎక్కువగా అంటే ప్రపంచం మొత్తం మీద ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, అన్ని కంట్రీస్ లో కల్లా మన కంట్రీ నుంచి 40% షేర్ వెళ్తోందంటే ఎంత ఎక్కువగా ఉన్నాయి అనేది అర్థమవుతోంది ఇక్కడ. అండ్ ఇంకా చాలా చెప్తున్నారు, 60 ఇయర్స్ లోపనే ఈ హార్ట్ డిసీజ్ అనేది రావడం జరుగుతోంది. ఇక యంగర్ పాపులేషన్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు. ఇవన్నీ చాలా స్టాటిస్టిక్స్ అయితే వింటూ ఉన్నాం డే టు డే ఎవ్రీడే. రీజన్ ఏమంటారు, మీరు దీన్ని కాస్త ఇంటర్ప్రిట్ చేయగలరా? ష్యూర్ ఝాన్సీ, ఖచ్చితంగా స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే, ఒక్క నిమిషం నేను స్క్రీన్ షేరింగ్ లోకి వచ్చేసి తర్వాత నీతో మాట్లాడతాను. రైట్? యా. సో ఇక్కడ స్టాటిస్టిక్స్ ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. ఎందుకు అనంటే గ్యాలరీలోకి వెళ్ళాలి కదా మనము. నో మేడం, ఇప్పుడు నేను పీపీటీ చేసుకున్నాను, షేర్ చేశాను. షేర్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి మీరు స్క్రీన్ అనే ఆప్షన్ టచ్ చేయండి. ఓకే, టచ్ చేశాను. స్టార్ట్ నౌ చేశాక మీరు అది ఎక్కడ స్టోర్ చేస్తున్నారో అది మీకు విజిబుల్ అవుతుంది. ఒక్క సెకండ్, సారీ. సో ఇక్కడ అలౌ డిస్ప్లే ఓవర్ అదర్ యాప్స్ అని ఉంది, అది నొక్కాలా? నో మ్యామ్, మీ స్క్రీన్ షేర్ అవుతోంది ఇప్పుడు. అవుతోందా? ఓకే. కనిపిస్తుందా? ఎస్, కనిపిస్తుంది మ్యామ్. ఎస్, హార్ట్ హెల్త్. సో ఖచ్చితంగా మనం స్టాటిస్టిక్స్ లోకి గనక వెళితే ఇప్పుడు బేర్ ట్రూత్ అనేటువంటి స్లైడ్ కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఎస్, కనిపిస్తుంది మ్యామ్. రైట్. సో ఇక్కడ మనము అనుకున్నట్లుగా 40% ఇండియా టోటల్ ప్రపంచంలోని డెత్ రేట్ తీసుకుంటే 40% షేర్ ఇస్తున్నాం మనము. రైట్? దట్ టు ఒరిస్సా 4.5 lakh people are suffering from heart diseases, and even ప్రతి సంవత్సరం కూడా 8,500 people ఈ స్టాటిస్టిక్స్ లోకి ఎవ్రీ ఇయర్ ఎంటర్ అవుతూనే ఉన్నారు. అంటే పెరుగుతూనే ఉందన్నమాట. అంటే ఇక్కడ ప్రతి నలుగురిలో కూడా ఒకరు డెత్ తీసుకుంటూ ఉన్నారు. రైట్? సో అటువంటి ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఎస్పెషల్లీ ఇండియాలో ఈ హార్ట్ రిస్క్ పెరగడానికి, హార్ట్ హెల్త్ రిస్క్ లో పడడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే మనం ఇంటేక్ ఆఫ్ సాల్ట్ అండ్ స్పైసీగా ఎక్కువ, అంతే కదా. ఇండియన్ ఫుడ్ చాలా స్పైసీగా ఉంటుంది, చాలా సాల్టీగా ఉంటుంది కదా. బికాస్ ఆఫ్ దట్ బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఆ బ్లడ్ ప్రెషర్ పెరగడం వల్ల సో మెనీ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ని మనం ఫేస్ చేయాల్సి వస్తా ఉంది. సో ఇక్కడ ఈవెన్ స్టడీస్ ఏం చెప్తా ఉన్నాయి అని అంటే, ఇండియన్ హార్ట్ జర్నల్ ఇక్కడ అదర్ కంట్రీస్ లో అంతా కూడా ఆఫ్టర్ 70 years ఈ హార్ట్ రిస్క్ ఎక్కువగా ఉంటే, వెరాజ్ ఇండియాలో ఇంకొక 10 years బిఫోరే మనం హార్ట్ రిస్క్ ఎక్కువగా ఫేస్ చేస్తున్నాం. 62 బిలోనే మనము హార్ట్ రిస్క్ ని ఎక్కువ ఫేస్ చేస్తా ఉన్నాం. రైట్? సో ఇక్కడ కార్డియోవాస్కులర్ డిసీజెస్ యొక్క బర్డెన్ ఇండియాలో ఎలా ఉంది అని అంటే, 1990లో 2.5 కోట్ల మంది ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ బారిన పడితే వాళ్ళలో 13 లక్షల మంది చనిపోతే, ఇప్పుడు రైట్ నౌ 2016కి ఇంకా ఇప్పుడు 2020 లెక్కలు ఎలా ఉన్నాయి అని అంటే, ఆల్మోస్ట్ 6 crore people
ఇక్కడ సివిడి అంటే కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ బారిన పడుతూ ఉన్నారు. వాళ్ళలో 30 లక్షల మంది దాకా చనిపోతున్నారు. అంటే డెత్ రేట్ బాగా పెరుగుతా ఉంది. చూసారు కదా స్టాటిస్టిక్స్. మరి ఆ స్టాటిస్టిక్స్ లో మనకేమన్నా ఉండడం ఇష్టమా అని అంటే మనకు ఇష్టం లేదు. కానీ ఖచ్చితంగా మనం తెలియకుండానే మనం దాంట్లోకి ఎంటర్ అయిపోతున్నాం. దానికి సో మెనీ రీజన్స్ ఉన్నాయి. ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం ఝాన్సీ. ఎస్ మ్యామ్. అండ్ ఇండియన్ ఎథ్నిసిటీ అనేటువంటి టర్మ్ కూడా కామన్ గా యూజ్ చేస్తూ ఉంటారు. ఇండియన్ ఎథ్నిసిటీ కూడా కారణం హార్ట్ డిసీజెస్ ఎక్కువగా ఇండియన్స్ ని ఎఫెక్ట్ చేయడానికి అని చెప్తుంటారు మ్యామ్. అదేంటో కాస్త మాకు వివరించండి. ఓకే, సో ఇక్కడ రీజన్ ఏంటి అని అంటే ఎస్పెషల్లీ ఇందాక మనం చెప్పాం కదా, ప్రపంచంలోనే 40% గుండె జబ్బులు మన ఇండియా షేర్ ఇస్తా ఉంది అని అన్నాం కదా. దాంట్లో మెయిన్ రీజన్స్ ఏంటి అని అంటే మన బాడీ హ్యాబిచువస్ అంటే మన బాడీ ఫిజిక్, మన బిఎస్ఏ అని అంటే బాడీ సర్ఫేస్ ఏరియా. ఈ రెండు కూడా మెయిన్ రీజన్ అన్నమాట. మన ఫిజిక్, మన బాడీ సర్ఫేస్ ఏరియా మిగతా దేశాల వాళ్ళ పీపుల్ తో పోల్చుకుంటే మనది తక్కువ. ఆ తక్కువగా ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే మన వాల్స్ అనేటివి సైజు, డయామీటర్ అంటే లోపల ఇప్పుడు ఎగ్జాంపుల్ గా వాటర్ పైప్ యొక్క డయామీటర్, పొడవు కాదు డయామీటర్ అనేది ఆ పైప్ సైజుని బట్టి ఉంటుంది కదా. అదే విధంగా మన బాడీ ఫిజిక్ ని బట్టి, మన బాడీ సర్ఫేస్ ఏరియాని బట్టి ఆ వాల్స్ అనేటివి ఏరియాని కలిగి ఉంటాయి, డయామీటర్. సో ఆ డయామీటర్ మనం మిగతా దేశాల వాళ్ళ పీపుల్ తో పోల్చుకుంటే మనకు తక్కువగా ఉండడం వల్ల, ఈవెన్ మనకున్నటువంటి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల, మన జీన్స్ వల్ల ఏమవుతుంది అని అంటే మనకు ఆ డే టు డే లైఫ్ లో మనం తీసుకునేటువంటి ఆహారంలోని కొవ్వు పదార్థాలు పేరుకుపోవడం వల్ల ఆల్రెడీ నేరో వెజల్స్ ఇంకా నేరో అవడం వల్ల మనకు చిన్న వయసు నుంచే హార్ట్ ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువగా డెవలప్ చేసుకుంటున్నాము. సో వై ఇండియన్ ఎథ్నిసిటీ అంటే దిస్ ఈస్ ద రీజన్, బాడీ హ్యాబిచువస్ అండ్ బాడీ సర్ఫేస్ ఏరియా, రైట్. గుండె జబ్బులు రావడానికి అసలు యాక్చువల్ గా మన లోపల బాడీలో బ్లడ్ వెజల్స్ లోపల హార్ట్ పంపింగ్, ఆ సర్క్యులేటరీ సిస్టమ్ లో జరుగుతున్నటువంటి నిజానికి ఆ మెకానిజం ఏంటో మాకు వివరించండి. ష్యూర్ ఝాన్సీ. సో అసలు హార్ట్, వాట్ ఈస్ హార్ట్ అని అంటే హ్యూమన్ హార్ట్ ఒక పంపింగ్ ఆర్గాన్, మెషిన్ లాంటిది. ఎటువంటి మెషిన్ అని అంటే ఇన్క్రెడిబుల్ మెషిన్. మనం చూసేటువంటి మెషిన్స్, మనం వాడేటువంటి మెషిన్స్ కంటే కూడా వెరీ పవర్ఫుల్, వెరీ ఎఫెక్టివ్. అండ్ అది గనక అసలు నిజంగా చెప్పాలి అని అంటే మనం దాన్ని గుర్తించట్లేదు, దాని క్రెడెన్షియల్స్ ని మనం అర్థం చేసుకోవటం లేదు. హ్యూమన్ హార్ట్ అనేది కంప్లీట్ ఒక హాలో మజిల్, కంప్లీట్ కండరం. సో వెరీ వెరీ పవర్ఫుల్ కండరం. సో ఆ కండరం చేసే పని ఏంటి అని అంటే రోజుకి 4 లీటర్ల బ్లడ్ ని హోల్ ద బాడీ పంప్ చేస్తుంది. ఆక్సిజన్ ని ఆ బ్లడ్ త్రూగా శరీరం మొత్తానికి కూడా ఆక్సిజన్ ని అందిస్తుంది. అండ్ మనం తీసుకునే ఆహారంలోని పోషకాలన్నిటినీ కూడా ఆ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ద్వారా టోటల్ బాడీకి అందజేస్తూ బాడీ అంతా కూడా ఎనర్జెటిక్ గా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. మరి ఈ గుండె ఎలా పనిచేస్తుంది అని మనం ఒకసారి చూస్తే గనక నిమిషానికి 70 సార్లు అది కొట్టుకుంటుందండి. బీటింగ్, హార్ట్ బీట్ అంటారు కదా. ఆన్ అన్ యావరేజ్ హార్ట్ నిమిషానికి 70 సార్లు కొట్టుకుంటుంది. ఒక రోజుకి 1,00,000 సార్లు కొట్టుకుంటుంది. ఒక సంవత్సరానికి 36 మిలియన్ల సార్లు కొట్టుకుంటుంది. అదే లైఫ్ టైం 3 బిలియన్ టైమ్స్ అది కొట్టుకుంటుంది. హార్ట్ బీట్ 3 బిలియన్ టైమ్స్ అన్నమాట మన లైఫ్ టైంలో. అటువంటి మోస్ట్ ఎఫిషియంట్ ఆర్గాన్ చేసే పనిని మనం అసలు గుర్తించట్లేదు. ఒకవేళ హార్ట్ గనక నన్ను సరిగా గుర్తించట్లేదు, నేను ఎందుకు వీళ్ళకి సర్వీస్ చెయ్యాలి అని గనక రెస్ట్ తీసుకోదలిచాను నేను అని అంటే వాట్స్ యువర్ ఫీలింగ్, రైట్? వాట్ హ్యాపన్స్? ఒకసారి ఆలోచించండి, మీకు మీరే ఆలోచించుకోండి, రైట్? అసలు చాలా చిన్న ఆర్గాను. ఎంత చిన్న ఆర్గాను అని అంటే మన పిడికెట్లో మనం పిడికిలు బిగిస్తే ఎంత పడుతుంది, ఎంత వస్తుందో స్పేస్, ఆ చిన్న స్పేస్ లో ఉన్నటువంటి ఆర్గాన్ అది చేసే పని ఎంత పెద్దది చూడండి. అండ్ అది దాని యొక్క లొకేషన్ ఎక్కడ అని అంటే మిడిల్ ఆఫ్ ద చెస్ట్.
సో స్లైట్లీ లెఫ్ట్ సైడ్ కి కొంచెం బెండ్ అయినట్లుగా ఉంటుంది అనమాట. సో మన ఇది ఎంత బరువు ఉంటుంది అని అంటే 4 అరటి పండ్లు మీడియం సైజ్ బనానాస్ ఎంత బరువు ఉంటాయో అంత బరువు ఉంటుంది. ఔన్సెస్ లో చెప్పాలి అని అంటే 17 to 15 ounces ఉంటుంది అన్నట్టు. చూడండి అంత చిన్న ఆర్గాన్ ఎంత పని చేస్తా ఉందో, రైట్? సో ఇక్కడ ఈ ఆర్గాన్ ఈ మెషిన్ లో మెయిన్ మనకు 4 వాల్స్ ఉంటాయండి. సో ఈ ఖచ్చితంగా ఈ 4 వాల్స్ గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకు అని అంటే ఈ వాల్స్ సరిగా పని చేయకపోతేనే మనం చాలా చాలా డేంజరస్ డిసీజెస్ బారిన పడతాం అన్నమాట. ఇక్కడ మనకు ఒక బ్యూటిఫుల్ రిథం ఒకటి ఉంది మన హార్ట్ కి. ఏంట రిథం అని అంటే లబ్ డబ్. బాగుంది కదా, మనం పలుకుతా ఉంటే కూడా లబ్ డబ్ అన్నప్పుడు మన పెదాలు ఎంత బాగా ఉంటాయో. ఆ లబ్ డబ్ సౌండ్ ఎందుకు వస్తుంది అని అంటే మన ప్యూరిఫైడ్ బ్లడ్ డయాస్టోల్ అనే ఫస్ట్ మనం సిస్టోల్ గురించే మాట్లాడతాం. సిస్టోల్ అంటే బాగా ఆక్సిజనేటెడ్ బ్లడ్ మనకు ఊపిరితిత్తుల నుంచి హార్ట్ లోకి ఎంటర్ అయినప్పుడు ఆ ఎంటర్ అయినటువంటి రక్తాన్ని ఈ హార్ట్ తనని తాను బాగా స్క్వీజ్ చేసుకొని టోటల్ బాడీకి ఈ వాల్స్ ద్వారా స్ప్రెడ్ చేస్తుంది. సో అలా స్క్వీజ్ చేసుకునేటప్పుడు వచ్చే శబ్దమే సిస్టోల్, లబ్. వెరస్ వాట్ ఈస్ డబ్ అని అంటే డయాస్టోల్ సౌండ్. సో ఈ డయాస్టోల్ సౌండ్ ఏంటి అని అంటే హార్ట్ లోకి బ్లడ్ వచ్చేటప్పుడు వాల్స్ ఓపెన్ అయ్యి బ్లడ్ ని తీసుకుంటాయి అన్నమాట హార్ట్ లోకి. సో ఈ డయాస్టోల్ సిస్టోల్ ప్రెషర్స్ ఎలా ఉండాలి అని అంటే 120/80. దాన్నే మనం బ్లడ్ ప్రెషర్ అని అంటాం. సో ఈ 120/80 బ్లడ్ ప్రెషర్ ని గనక మనం మేనేజ్ చేయకపోతే, మెయింటైన్ చేయకపోతే ఏమవుతుంది అని అంటే హార్ట్ డిస్ఫంక్షన్ లోకి వెళ్తుంది. దాన్నే హార్ట్ ఫెయిల్యూర్ అని కూడా అంటారు ఫర్దర్ గా, రైట్? సో ఇక్కడ ఈ వాల్స్ 4 వాల్స్ ఉంటాయి అని మాత్రం తెలుసుకోండి చాలు. ట్రైకాస్పిడ్, పల్మనరీ, మిట్రల్ వాల్, అయోటిక్ వాల్, వీటిని మనం డీప్ గా తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు. అంటే గుండెకి 4 గదులు ఉంటాయి. ఆ 4 గదుల్లో 2 వచ్చి వెంట్రికల్స్ అంటారు, 2 వచ్చి ఆరికల్స్ అంటారు. ఈ ఆరికల్స్ లో మనకు గుడ్ బ్లడ్ ఎంటర్ అవుతుంది, వేరే వెంట్రికల్స్ లో బ్యాడ్ బ్లడ్ క్యారీ అవుతుంది అనమాట. అది మాత్రం గుర్తు పెట్టుకోండి చాలు. చెడు రక్తం వెంట్రికల్స్ కి వస్తుంది, బ్లూ కలర్ లో ఉండేది. వేరే గుడ్ బ్లడ్ ఏంటి అని అంటే రెడ్ కలర్ లో ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటారు దాన్ని. అది ఆరికల్స్ లోకి వెళ్తుంది అనమాట. ఆరికల్స్ నుంచి బాడీ మొత్తానికి కూడా స్ప్రెడ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద వాల్స్. సో ఈ వాల్స్ కి ఏదైనా సమస్య వచ్చినప్పుడే మనకు కార్డియో వాస్కులర్ డిసీజెస్ రావడం జరుగుతుంది, రైట్? సో ఇక్కడ కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటే ఏంటి అని అంటే ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ చేసేసాం, గుడ్ బ్లడ్, బ్యాడ్ బ్లడ్. సో గుడ్ బ్లడ్ ని ఊపిరితిత్తులు ఏమంటారు, శుద్ధి చేసినటువంటి రక్తాన్ని గుండెకి సరఫరా చేస్తాయి. ఆ సరఫరా కాబట్టేటువంటి రక్తాన్ని సిస్టోలిక్ ప్రెషర్ ద్వారా టోటల్ బాడీకి పంప్ చేస్తుంది హార్ట్. బ్యూటిఫుల్ సిస్టమ్ కదా. అదే విధంగా ఇంకొక పక్క వెయిన్స్ ద్వారా బ్యాడ్ బ్లడ్ మళ్ళీ మొత్తానికి టోటల్ బాడీ నుంచి గుండెకి అందించబడుతుంది. ఆ బ్యాడ్ బ్లడ్ ని మళ్ళీ ఊపిరితిత్తులకి చేరుస్తుంది గుండె. లోపల ఎంత పెద్ద మెకానిజం రన్ అవుతా ఉంది చూడండి. సో ఇక్కడ చూడండి, ఎండ్ టు ఎండ్ 60,000 మైళ్ళు ఈ సర్క్యులేటరీ సిస్టమ్ రోజుకు 2 సార్లు జరుగుతూ ఉంటుందంట. బాగుందా? అంటే మంచి రక్తం గుండెకి చేరడం, చెడు రక్తము మళ్ళీ గుండె నుంచి ఊపిరితిత్తులకి చేరడం, ఇలా 60,000 మైళ్ళ ప్రయాణం అంటే 96,500 కిలోమీటర్ల ప్రయాణం మన లోపల బాడీ లోపల జరుగుతా ఉంది. అంత బ్యూటిఫుల్ సిస్టమ్. అంత జర్నీ మనం చెయ్యాలి అని అంటే కార్ ద్వారా, ఒక వెహికల్ ద్వారా ఎంత సమయం పడుతుంది అనేది ఒకసారి ఊహించండి, రైట్? సో అటువంటి గుండె యొక్క పనితనాన్ని మనం ఏం చేస్తున్నాము అని అంటే మనకున్నటువంటి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల కావచ్చు, లేదా స్ట్రెస్ వల్ల కావచ్చు, బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్ ఏమవుతా ఉంది అని అంటే ఈ గుండెని మనం సరిగా పట్టించుకోకపోవడం వల్ల గుండె సమ్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ కి గురవుతా ఉంది. సో ఆ డిసీజెస్ ఏంటి అని అంటే కరోనరీ ఆర్టరీ డిసీజ్, CAD లేదా CHD, కరోనరీ హార్ట్ డిసీజెస్ అంటారు. రెండోది ఏంటి ఇప్పుడు ఓకే, కరోనరీ హార్ట్ డిసీజ్ ఏంటి అని అంటే ఇక్కడ మన మెయిన్ మేజర్ ప్రాబ్లం అన్నమాట, వరల్డ్ వైడ్ ప్రాబ్లం ఇది.
సో ఇక్కడ ఇక్కడ ఏమవుతుంది ఈ ప్రాబ్లం లో అంటే కరోనరీ హార్ట్ డిసీజ్ లో మన వాల్వ్స్ లో బ్లడ్ వెజల్స్ లో ఏమవుతుంది అంటే ఆ బ్లడ్ సర్క్యులేషన్ లో ఉన్న మనం గనక ఫ్యాట్ డిపాజిట్ ఎక్కువ చేస్తూ వెళ్ళాము అంటే ఏ విధంగా ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది? మనం తినే ఆహారం ద్వారా కావచ్చు, మనకు ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల కావచ్చు, లేదా సో లైక్ మనకు ఉన్న జీన్స్ వల్ల కావచ్చు, బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్ మన బ్లడ్ సర్క్యులేషన్ లో కొంచెం ప్లేక్స్ ఫామ్ అవుతూ ఉంటాయి, ఫ్యాట్ ప్లేక్స్. సో ఆ ఫ్యాట్ ప్లేక్ అంటే గార, ఆ ఫ్యాట్ ప్లేక్స్ ఏమవుతాయి అంటే మొదలే మన రక్తనాళాలు చాలా సన్నగా ఉంటాయి. ఆ సన్నగా ఉన్నటువంటి రక్తనాళాల్లో మళ్ళీ ఫ్యాట్ పేరుకుంది అంటే వాటర్ పైప్ లో పాచి పేరుకున్న విధంగా ఈ బ్లడ్ వెజల్స్ లో గనక ఫ్యాట్ పేరుకుంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది స్లో అవడం జరుగుతుంది. దాని వల్ల మన ఆర్గాన్స్ కి ఆక్సిజన్ సప్లై తగ్గుతుంది. ఈవెన్ ఇప్పుడు బ్లడ్ మనకు ఊపిరితిత్తుల నుంచి ఆ డయాస్టోలిక్ ప్రెషర్ ద్వారా మనకు బాడీలో హార్ట్ లో ఎంటర్ అయినటువంటి బ్లడ్ సింగిల్ సిస్టోలిక్ ప్రెషర్ లో బాడీ మొత్తానికి స్ప్రెడ్ అవ్వాలి. ఇప్పుడు ఈ వెజల్స్ కనుక బ్లాక్ అయి ఉన్నాయి అనుకోండి, ఆ సిస్టోలిక్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది అనమాట. అదే బీపీ పెరగడం అంటారు. సో అలా పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే నెక్స్ట్ స్లైడ్ వాచ్ చేద్దాం. అథెరోస్క్లెరోసిస్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. వాట్ ఈస్ అథెరోస్క్లెరోసిస్ అంటే డిపోజిషన్ ఆఫ్ ఫ్యాటీ సెల్స్ ఇన్ ద బ్లడ్ వెజల్స్. ఇక్కడ చూడండి, ఒక నార్మల్ బ్లడ్ వెజల్ ఎలా ఉంది, అదే ఒక ప్లేక్ తో ఫ్యాటీ డిపాజిట్స్ తో పేరుకుపోయినటువంటి బ్లడ్ వెజల్ ఎలా ఉంది. సో ఆ బ్లడ్ వెజల్ అలా కూడుకుపోయినప్పుడు ఏమవుతుంది? బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగదు. అలా సరిగా జరగనప్పుడు ఏమవుతుంది అంటే గుండె మీద ప్రెషర్ ఎక్కువ అవుతుంది. అలా ప్రెషర్ ఎక్కువైనప్పుడే దాన్ని మనం అథెరోస్క్లెరోసిస్ లేదా కరోనరీ హార్ట్ డిసీజ్ అని మనం దానికి ఒక పేరు పెట్టుకుందాం. సో దీని వల్ల మనకు కలిగే నష్టాలు ఏంటి అంటే గుండె కండరాలు వీక్ అయిపోతాయి, బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీగా జరగనందువల్ల మనకు బీపీ పెరగడం కావచ్చు, గ్లూకోజ్ లెవెల్ పెరగడం కావచ్చు, ది హార్ట్ అటాక్ లాంటి సమస్యలు రావడం కావచ్చు, ఈవెన్ హార్ట్ బీట్ లో కూడా సమస్యలు కలగడం కావచ్చు, లాంటి సమస్యలు మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్, రైట్? సో ఇక్కడ హార్ట్ డిసీజెస్ లో ఇంకొకటి ఏంటి అంటే హార్ట్ వాల్వ్స్ కి సంబంధించినటువంటి సమస్యలు. ఈ మధ్య కాలంలో ఇవి కూడా మనం చాలా వింటున్నాం. ఏంటి హార్ట్ వాల్వ్ కి సంబంధించినటువంటి సమస్యలు అంటే అగైన్ అథెరోస్క్లెరోసిస్ లాంటివి. బ్లడ్ ఆ వాల్స్ ఇందాక మనం అనుకున్నాం కదా, ట్రైకాస్పిడ్ వాల్ కానీ, మిట్రల్ వాల్ కానీ, పల్మనరీ వాల్స్ కానీ, ఇవి కనుక ఈ ఫ్యాట్స్ తో నిండిపోతే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఫ్రీగా జరగకపోవడం వల్ల అక్కడక్కడ క్లాట్స్ ఫామ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఆ క్లాట్స్ ఫామ్ అవడం వల్ల ఏమవుతుంది అంటే ఖచ్చితంగా కొంతమంది లైఫ్ లాంగ్ పిల్స్ వాడాల్సి ఉంటుంది, అంటే మెడికేషన్ లో ఉండాల్సి ఉంటుంది. ఇంకొంతమంది మేబీ సర్జరీస్ కి వెళ్లాల్సి ఉంటుంది. ఇంకొంతమంది డెత్ కి కూడా గురవుతూ ఉంటారన్నమాట, రైట్? అండ్ వన్ మోర్ ప్రాబ్లం ఏంటి అంటే అరిథ్మియా అంటే అబ్ నార్మల్ హార్ట్ బీట్. అంటే కొంతమందికి 72 సార్లు కొట్టుకోవాల్సినటువంటి గుండె కొంతమందికి మోర్ దెన్ 100 టైమ్స్ కొట్టుకుంటుంది, నిమిషానికి మోర్ దెన్ 100 టైమ్స్ కొట్టుకుంటుంది. ఇంకొంతమందికి కనీసం 50-60 కూడా కొట్టుకోదు. అంటే కొంతమందిలో తక్కువగా ఉంటుంది, దాన్ని టాకికార్డియా అంటారు. అదే హార్ట్ బీట్ ఎక్కువగా గనక ఉంటే బ్రాడీకార్డియా అంటారు. ఇక్కడ గుండె ఎక్కువ సార్లు కొట్టుకోకూడదు, అలా అని తక్కువ కొట్టుకోకూడదు. ఖచ్చితంగా మనము ఆ నిమిషానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నేను కూర్చొని మీతో ఇలా మాట్లాడుతూ ఉన్నాను, నా గుండె ఎన్నిసార్లు కొట్టుకోవాలి అంటే ఖచ్చితంగా 70 నుంచి 75 సార్లే కొట్టుకోవాలి. అదే నేను బ్రిస్క్ వాక్ చేశాను, సో అప్ టు 100 వరకు కొట్టుకోవచ్చు. అదే నేను సైక్లింగ్ చేశాను లేదా పరిగెట్టాను, అప్పుడు అప్ టు 150 to 200 దాకా కొట్టుకోవచ్చు. వన్స్ నేను రిలాక్స్ అయిన తర్వాత ఖచ్చితంగా నా హార్ట్ బీట్ మళ్ళీ 70 to 75 వచ్చేయాలి. అలా రావడం లేదు అంటే నా హార్ట్ రిథమ్ లో అబ్నార్మాలిటీ ఉంది, నేను అరిథ్మియా అనే సమస్యని ఎదుర్కొంటున్నాను అని అర్థం. సో దానికి ఖచ్చితంగా వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, రైట్? సో హార్ట్ ఫెయిల్యూర్. సో ఇక్కడ హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటి అంటే గుండె కండరాలకి సంబంధించినటువంటి సమస్య. సో కార్డియోమయోపతి అంటారు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మనకు
ఎప్పుడైతే గుండె కండరాలు వీక్ అవుతాయో, హార్ట్ మజిల్ అనేది వీక్ అవుతుందో, అప్పుడు ఖచ్చితంగా సిస్టోలిక్ ప్రెషర్ మీద ఎక్కువ ప్రాబ్లం అవుతుంది అనమాట. అంటే ఎక్కువ స్క్వీజ్ అవ్వాలి కదా. సో ఆ స్క్వీజ్ అయ్యే కొంది ఏమవుతుంది అని అంటే హార్ట్ కండరాలు బాగా వీక్ అయిపోవడం. అలా దీనికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే హైపర్ టెన్షన్. సో ఈవెన్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఎక్కువగా ఉన్నా, లేదా జెనెటికల్ సమస్యలు ఉన్నా, లేదా ఫ్రీక్వెంట్ గా గనక మనం ఇన్ఫ్లమేషన్స్ కి గురి అవుతూ ఉన్నా, వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఇటువంటి ఇన్ఫ్లమేషన్స్ కి గురి అవుతూ ఉన్నా, ఏదైనా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ బ్లీడింగ్స్ ఉన్నా, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం అనేది మన గుండె కండరాల మీద పడుతుంది. సో ఆ గుండె కండరాల మీద పడడం వల్ల గుండె కండరాలు వీక్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే కార్డియోమయోపతి అనే సమస్యని మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది అనమాట. సో ఈ కార్డియోమయోపతిలో చాలా మంది డెత్ తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్, రైట్? సో వన్ మోర్ ఛాలెంజ్, సో రిగార్డింగ్ హార్ట్ ప్రాబ్లమ్స్, వన్ మోర్ ఛాలెంజ్ ఏంటి అని అంటే కన్జెనైటల్ హార్ట్ డిసీజెస్. అంటే పుట్టుకతోనే అవలోపాలు ఉండడం గుండెలో. కొంతమందికి వెంట్రికల్స్ లో హోల్స్ ఉంటాయి, ఇంకొంతమందికి ఆరికల్స్ లో హోల్స్ ఉంటాయి. సో దాని వల్ల ఏంటి అని అంటే ఆ పిల్లలకి పెద్దగా లైఫ్ ఉండదన్నమాట. పుట్టిన 4-5 రోజుల్లోనే చనిపోవడం, లేదా ఇంకొంతమంది ఏంటంటే చాలా సన్న నేరో హోల్స్ కనుక అయితే మేబీ అది వయసుతో పాటు పూడుకుపోవడం ఉండవచ్చు. ఇంకొంతమందికి ఏంటి అని అంటే అవి ట్రీట్ చేయలేనటువంటి సమస్యలు అన్నమాట. సో దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అని అంటే చాలా నిస్సత్తుగా కనిపిస్తారు, ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది, హెడేక్ ఉంటుంది, తల తిరుగుతున్నట్లుగా ఉంటుంది, చెస్ట్ పెయిన్ ఉంటుంది, బాగా హార్ట్ పాల్పిటేషన్స్ ని అంటే గుండె దడ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇలా మనము హార్ట్ కు సంబంధించి, హార్ట్ అంటే ఏంటి, హార్ట్ చేసే పనులు ఏంటి, హార్ట్ సరిగా పని చేయకపోతే వచ్చేటువంటి సమస్యలు ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం కదా. సో మరి దానికి మనం ఎంత విలువ ఇవ్వాలి, దానికి మనం ఎంత మంచిగా ట్రీట్ చేస్తే మనం అంత మంచిగా ఉంటాము అనేది అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఓకేనా ఝాన్సీ? ఎస్ మ్యామ్, చాలా బాగా అర్థమైంది. 10th క్లాస్ ఇంటర్మీడియట్ లో నేర్చుకున్నటువంటి సర్క్యులేటరీ సిస్టమ్ ని మాకు మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు. అండ్ హార్ట్ డిసీజ్ అంటే మాకు కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వడం వల్ల వస్తుంది, స్ట్రోక్ వస్తుందని మాత్రమే ఐడియా ఉంది. ఇంకా మీరు వాల్ కి సంబంధించిన డిసీజెస్ ఇవన్నీ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మాకు చాలా అవేర్నెస్ అయితే ఇప్పుడు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అలాగే మనం ఫాలో అయ్యేటువంటి లైఫ్ స్టైల్, మన జీవన విధానం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఎలా ఉంటున్నాం అనేది ఎఫెక్ట్ చేస్తుందా, ఇంపాక్ట్ చేస్తుందా ఈ గుండె జబ్బులు, గుండె ఆరోగ్యంగా ఉండడానికి? డెఫినెట్ గా. ఇక్కడ ఖచ్చితంగా అన్హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఎక్సర్సైజ్ లేకపోవడం, గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ లేకపోవడం, లైక్ సెడెంటరీ హ్యాబిట్స్, స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఫ్యాటీ ప్లేక్స్ అనేటివి అంటే కొవ్వు పేరుకోవడం అనేది చాలా ఈజీ అన్నమాట. చాలా ఫాస్ట్ గా వాళ్ళు ఇక్కడ మనం ఏమనుకుంటాము అని అంటే గుండెకి సంబంధించినటువంటి సమస్యలు మనకు ఎప్పుడో 30 ఏళ్ల తర్వాత, మన వయసు 30 దాటిన తర్వాత వస్తాయి అని మనం అనుకుంటాం కదా. బట్ ఈ ఫ్యాట్ డిపాజిషన్ అనేది మనకు 2 ఏళ్ల వయసు మొదలైనప్పటి నుంచే అంటే మన ఫస్ట్ డికేడ్ ఆఫ్ లైఫ్ లో నుంచే ఈ ఫ్యాట్ డిపాజిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఈ ఫ్యాట్ డిపాజిషన్ మనకు 20-25 ఇయర్స్ వరకు కూడా ఎటువంటి ప్రభావాన్ని మనకు చూపించదు, కనిపించేలాగా చెయ్యదు. అక్కడ నుంచి వన్స్ మనం 30s లోకి ఎంటర్ అవుతున్నాము అని అంటే ఈ ప్లేక్ సైజ్ పెరుగుతూ వెళ్తుంది కదా. 2 years of ఏజ్ నుంచి నాకు ప్లేక్ ఫామ్ అవుతా ఉంది అని అన్నప్పుడు నేను ఆ ప్లేక్ సైజ్ ని నేను కంట్రోల్ చేసుకోగలగాలి. ఎలా? హెల్దీ హ్యాబిట్స్ ని నేను డెవలప్ చేసుకొని. సో నేనేమో అన్హెల్దీ హ్యాబిట్స్ లోనే ఉన్నాను, నేను ఐఎమ్ నాట్ టేకింగ్ కేర్ ఎట్ ఆల్ రిగార్డింగ్ మై బాడీ. అప్పుడు ఏమవుతుంది అని అంటే ఖచ్చితంగా ఈ అన్హెల్దీ హ్యాబిట్స్ ఏం చేస్తాయి అని అంటే నా హార్ట్ హెల్త్ ని ఇల్నెస్ లోకి తీసుకువెళ్తుంది. సో డెఫినెట్ గా మన లైఫ్ స్టైల్ అనేది 100% రీజన్ ఫర్ అవర్ హార్ట్ హెల్త్. ఎస్ మ్యామ్, అర్థమైంది మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఫ్యామిలీ హిస్టరీ ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుంది అంటే చెప్తారు కదా, ఒక వ్యక్తి 40, 45, 50s లో వచ్చినప్పుడు ఖచ్చితంగా రెగ్యులర్ చెకప్, రెగ్యులర్ మానిటరింగ్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్తూ ఉంటారు ఫ్యామిలీ హిస్టరీ ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి.
అంటే ఫ్యామిలీ హిస్టరీ ఇన్ ద సెన్స్ ఇంట్లో తల్లిదండ్రులకి ఎవరికైనా ఉన్నా, అన్నదమ్ములకి ఉన్నా, తాతలకు ఉన్నా, గుండె జబ్బులు వచ్చినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఎవరికైనా ఉన్నా, ఖచ్చితంగా వీళ్ళకి కూడా రిస్క్ ఉంది అని చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజం మేడం? 100% ట్రూత్ ఇది. ఎందుకు అనంటే ఇక్కడ మీరన్నారు కదా 40 ఇయర్స్ వచ్చిన తర్వాత వెతుక్కోవడం కాదు. ఇక్కడ ఖచ్చితంగా ఒకవేళ నా ఇమీడియట్ పేరెంట్స్ కి నా సిబ్లింగ్స్ కి గనక హార్ట్ ప్రాబ్లం ఏదైనా ఉంటే గనక ఖచ్చితంగా నేను 20 ఏండ్ల వయసు నుంచే నేను అలర్ట్ అవ్వాలి. దానికి సంబంధించినటువంటి పారామీటర్స్ నేను ఫాలో అవ్వాలి. అప్పుడప్పుడు ఖచ్చితంగా నేను లిపిడ్ ప్రొఫైల్ చేసుకోవడం, నా టోటల్ కొలెస్ట్రాల్ ఎంత ఉందని చూసుకోవడం, నా బీపీ లెవెల్స్ ఎలా ఉన్నాయని చూసుకోవడము, ఈవెన్ నా సోడియం లెవెల్స్ ఎలా ఉన్నాయి, నా పొటాషియం లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఆల్బుమిన్ అండ్ క్రియాటిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, నా లిపిడ్ ప్రొఫైల్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా నేను 20 ఏండ్ల వయసు నుంచే నేను చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ క్వైట్ నార్మల్ లో కనుక ఉంటే ఎవ్రీ 5 ఇయర్స్ ఒకసారి నేను చెకప్ చేసుకోవాలి. లేదు నా రిజల్ట్స్ కూడా అబ్నార్మల్ గా అటు ఇటుగా ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా ఎవ్రీ 6 months వన్స్, ఎవ్రీ 1 year మనకు ఏమంటారు అది ఫాలో అవ్వాలన్నమాట. ఖచ్చితంగా చెక్ చేసుకుంటూ మనం నడవాలి. రైట్. ఫ్యామిలీ హిస్టరీ అనేది 100% ఇంపాక్ట్ చేస్తుంది. ఓకే మేడం. అండ్ అలాగే చాలా మంది అడుగుతూ ఉంటారు, నేను చాలా సన్నగా ఉన్నాను కదా, నాకెందుకు కొలెస్ట్రాల్ ఉంటుంది? లేకపోతే ఒక వ్యక్తి లావుగా ఉంటే ఖచ్చితంగా అతనికి కొలెస్ట్రాల్ ఉంటుంది, గుండె జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది అని అంటూ ఉంటారు. ఈ బాడీ షేప్ కానివ్వండి, ఆర్ సన్నగా ఉండడం, లావుగా ఉండడం, ఇది ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తుందో వివరించండి మ్యామ్. ఇక్కడ హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి, ప్లేక్స్ ఫామ్ అవడానికి, బ్లడ్ వెజల్స్ లో ప్లేక్స్ ఫామ్ అవడానికి మనం సన్నగా ఉన్నామా లావుగా ఉన్నామా అనేది సమస్యే కాదు. ఇక్కడ సన్నగా ఉన్నా లావుగా ఉన్నా బ్లడ్ వెజల్ యొక్క సైజ్ మాత్రం ఇద్దరికి ఒకేలానే ఉంటుంది మన ఇండియన్ ఎథ్నిసిటీ ప్రకారం. సో ఇక్కడ ఆ వెజల్స్ అనేటివి మనం ఇందాకే డిస్కస్ చేసాం. 2 years ఆఫ్ ఏజ్ నుంచే మనకు ఫ్యాట్ డిపాజిషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. మరి దాన్ని మనం కేర్ తీసుకుంటూ గనక మనం కంట్రోల్లో పెట్టుకోకపోతే మనం లావుగా ఉన్నామా సన్నగా ఉన్నామా అనే దానితో సంబంధం లేకోకుండా మనం అటాక్ అవుతాం. దాంట్లో అయితే డౌటే లేదు. వెరాస్ ఒబేసిటీ ఖచ్చితంగా 100% మనల్ని ఇంపాక్ట్ చేస్తుంది. సో బీయింగ్ ఓవర్ వెయిట్, ఈ స్లైడ్ చూడండి, మనం ఓవర్ వెయిట్ కనుక ఉంటే ఏమవుతుంది అని అంటే ఖచ్చితంగా ఇట్ లీడ్స్ టు బ్లడ్ ప్రెషర్. సో బ్లడ్ ప్రెషర్ సంబంధించినటువంటి సమస్యల్లో స్ట్రోక్ అనేది వెరీ కామన్. సో అది బ్రెయిన్ స్ట్రోక్ కావచ్చు, హార్ట్ స్ట్రోక్ కావచ్చు, ఖచ్చితంగా మనం దాన్ని ఎదుర్కోవాలి. సో ఇక్కడ బికాస్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ మనకు అథెరోస్క్లెరోసిస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అంటే అథెరోస్క్లెరోసిస్ అని అంటే హార్డనింగ్ ఆఫ్ ద ఆర్టరీస్ బికాస్ ఆఫ్ ఫ్యాటీ డిపాజిషన్, ప్లేక్స్ ఫామ్ అవడం వల్ల. సో దాని వల్ల ఏమవుతుంది అని అంటే హార్ట్ అటాక్స్, హార్ట్ ఫెయిల్యూర్ కి దారి తీసే అవకాశం ఉంది. వై? బికాస్ అని అంటే బ్లడ్ ప్రెషర్ వల్ల బ్లడ్ పంపింగ్ మీద ఖచ్చితంగా ప్రెషర్ పడుతుంది కాబట్టి. రైట్. సో ఖచ్చితంగా ఒబేసిటీ అండ్ దట్ టు బెల్లీ ఫ్యాట్ అనేది మరీ డేంజరస్. ఎందుకు అని అంటే ఈ బెల్లీ ఫ్యాట్ ఏం చేస్తుంది అని అంటే మన డయాఫ్రమ్ ని ఏమంటారు తెలుగులో, విభాజక పటలం అంటారు. డయాఫ్రమ్ అంటే ఏం చేస్తుంది అని అంటే ఈ ఊపిరితిత్తులు ప్లస్ పైన అప్పర్ బాడీ పార్ట్ ని మన పొట్ట భాగాన్ని డివైడ్ చేస్తుంది అనమాట. అంటే అప్పర్ బాడీ పార్ట్ లో మనకి ఏమొస్తుంది, ఈసోఫెగ్ ఆహార వాహిక ప్లస్ స్టమక్ ప్లస్ ఊపిరితిత్తులు ప్లస్ హార్ట్, ఈ భాగాలు ఉంటాయి. కింది భాగానికి వచ్చేటప్పటికి మనకు యూరినరీ సిస్టమ్ ఉంటుంది, రిప్రొడక్టివ్ సిస్టమ్ ఉంటుంది. సో వీటిని డివైడ్ చేస్తూ మధ్యలో డయాఫ్రమ్ అనేది ఒకటి ఉంటుంది. ఎప్పుడైతే మన బెల్లీ ఫ్యాట్, పొట్ట చుట్టూ కొలత ఎక్కువ అవుతుందో, పొట్ట చుట్టూ ఫ్యాట్ ఎక్కువ అవుతుందో ఏమవుతుంది అని అంటే ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం మన పైకి నెట్టబడతాయి అన్నమాట. ఆర్గాన్స్ అలా నెట్టబడినప్పుడు ఏమవుతుంది అని అంటే గుండె మీద ప్రెషర్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. హార్ట్ అటాక్స్ కి, హార్ట్ ఫెయిల్యూర్ కి దారి తీస్తుంది ఫ్రెండ్స్. రైట్. అండ్ ఈవెన్ మనకు ఈ ఒబేసిటీ అనేది ఎక్సెస్ ఫ్యాట్ వల్లే కదా, విజరల్ ఫ్యాట్ ఎక్కువ అవుతుంది కదా. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఈ స్లైడ్ చూడండి, హెల్దీ హార్ట్ ఎంత బాగుందో.
నేను ఇది పీపీటీ రెడీ చేసేటప్పుడు మా బాబు చూసి నాకు అమ్మ నాకు ఇది చూస్తుంటే భలే అలర్జీ చేస్తా ఉంది, నేను హెల్దీగా నా హార్ట్ ఇలా హెల్దీ హార్ట్ లాగా ఉండాలి అని అంటే నేనేం చేయాలి అని అడుగుతున్నాడు. రైట్. సో పిల్లలు ఎంత జుగుప్సను కలుగు చేస్తా ఉంది చూడండి. లెఫ్ట్ సైడ్ ఎంత బాగుంది హార్ట్ ఫోటో, అదే అన్హెల్దీ హార్ట్ ఎలా ఉంది చూడడానికే భయం వేస్తా ఉంది. ఇక్కడ అది ఒరిజినల్ హార్ట్ అండి, విజరల్ ఫ్యాట్ తో కప్పబడిపోయింది. అలా కప్పబడిపోయినప్పుడు మనము ఈ బ్లడ్ ప్రెషర్ ని ఎలా మెయింటైన్ చేయగలుగుతాం ఒకసారి ఆలోచించండి. డయాస్టోలిక్ సిస్టోలిక్ ప్రెషర్స్ కంట్రోల్లో ఉండాలి, 120/80 ఉండాలి అని అంటే ఎలా వీలవుతుంది? రైట్. మీ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాను. సో బెల్లీ ఫ్యాట్ అనేది, బెల్లీ ఫ్యాట్ నాట్ ఓన్లీ ద బెల్లీ ఫ్యాట్, ఓవరాల్ గా ఒబేసిటీ అనేది కావచ్చు, ఎక్స్ట్రీమ్ ఒబేసిటీ అనేది కావచ్చు, ఖచ్చితంగా ఇట్ ఇంపాక్ట్స్ అవర్ హార్ట్ హెల్త్ అండి. రైట్. ఎస్ మ్యామ్, చాలా బాగా అర్థమైంది, చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా వింటున్నాము, కొంతమంది ఎగ్జాంపుల్స్ తీసుకోవాలంటే లైక్ మన టాలీవుడ్ యాక్టర్ జయప్రకాష్ గారు కానివ్వండి, అయితే ఆయన అయితే క్లియర్ గా తెలుస్తుంది కేవలం ఒబేసిటీ వల్లే ఆయన హార్ట్ ఎఫెక్ట్ అయి ఉంటుంది అని అనేసి స్ట్రోక్ వచ్చి చనిపోయారు. అండ్ ఇంకా ఉన్నారు కదా మన సౌరవ్ గంగూలీ, మనందరి ఫేవరెట్, వన్ ఆఫ్ ది ఫేవరెట్ క్రికెటర్స్. అంటే వీళ్ళందరూ చాలా ఫిట్నెస్ కేర్ తీసుకుంటూ ఉంటారు కదా. అండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఫాదర్ కూడా ఆయన వాలీబాల్ కోచ్ అన్నమాట. ఆఫ్టర్ రిటైర్మెంట్ జనరల్ గా మార్నింగ్ వాక్ వెళ్తారు కదా, గ్రౌండ్ లో వాకింగ్ చేస్తున్నప్పుడు అప్పటికప్పుడే స్ట్రోక్ వచ్చి పడిపోయారు అనమాట. ఇలాంటి కేసెస్, అండ్ సౌరవ్ గంగూలీ కూడా ఆయన జిమ్ లో వర్కౌట్ చేస్తున్నప్పుడు స్ట్రోక్ వచ్చి పడిపోయారు అనేసి కూడా విన్నాం మనం. అంటే ఇప్పుడు నేను అన్నటువంటి వాలీబాల్ కోచ్ కానివ్వండి, క్రికెటర్ కానివ్వండి, వీళ్ళు ఫిట్నెస్ పరంగా చాలా జాగ్రత్తగా ఉంటారు. అండ్ వాళ్ళు తీసుకునే ఫుడ్ పరంగా కూడా చాలా కాషియస్ గా ఉంటారు. బికాస్ ఆ స్ట్రెంగ్త్ అండ్ స్టామినా ఫర్ ఎవర్ మెయింటైన్ చేయాలనేటువంటి ఆ నైస్ యాటిట్యూడ్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి. బట్ స్టిల్ వాళ్ళు కూడా ఎందుకు ఎఫెక్ట్ అయ్యారు మ్యామ్? మెయిన్ రీజన్, ఫస్ట్ రీజన్ ఇస్ స్ట్రెస్ అండి. సో సెకండ్ రీజ్ అవర్ బాడీ హ్యాబిచువల్స్. మనం బిగినింగ్ లోనే మాట్లాడుకున్నాం, ఇండియన్ ఎథ్నిసిటీ. సో మన ఫిజిక్ ఒక కారణము, మన స్ట్రెస్ లెవెల్స్ రెండో కారణము, అండ్ బ్యాడ్ థింగ్ ఏంటి అని అంటే జీన్స్. సో ఆ జీన్స్ కూడా మనల్ని బాగా ఎఫెక్ట్ చేస్తాయి. సో ఆల్రెడీ పేరెంట్స్ కి మ్యూటెంట్ జీన్స్ ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా అవి పిల్లలకి, అంటే మనం ఎంత చక్కగా ఈవెన్ మన బ్రిడ్ సిస్టమ్ లోనే ఒక రమేష్ గారు అని ఉన్నారు హైదరాబాద్, ఆయన కూడా వెరీ డిసిప్లైన్, వెరీ అథెంటిక్. ఇంకా అతను అసలు హెల్త్ పరంగా ఎంత కేర్ తీసుకోవాలో అంత కేర్ తీసుకుంటారు. కానీ దురదృష్టం ఏంటి అని అంటే జీన్స్ ని మనం ఎవరము మార్చలేము. అటువంటి జీన్స్ ని గనక మనం క్యారీ చేస్తుంటే దేవుడు కూడా కాపాడాలి అన్న కాపాడలేడు. కాబట్టి ఇక్కడ మాత్రం ఎవరు ఏం చేయలేరు. ఓకే, అంటే మీరు అన్నట్లుగా స్ట్రెస్ ఖచ్చితంగా మేనేజ్ చేసుకోవాలి. స్ట్రెస్ అనేది ఆల్మోస్ట్ అందరి లైఫ్ లో ఒక పార్ట్ అండ్ పార్సల్ అయిపోయింది కదా మ్యామ్. కాబట్టి స్ట్రెస్ ని మేనేజ్ చేసుకోవాలి. అండ్ కొన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి అంటారు. అవును. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అలాగే ఇప్పుడే జనరల్ గా మనందరికీ తెలుసు, ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అని తెలుసు. బట్ తెలిసినప్పటికీ కూడా మనలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి నిర్లక్ష్య ధోరణి అనే అనుకోవచ్చు. ఏదేమైనా సరే ముందుగా జాగ్రత్త పడటం అనేది చాలా మందిలో ఉన్నటువంటి మంచి యాటిట్యూడ్, థాట్ ప్రాసెస్. కొంతమంది మనం ఏమనుకుంటామంటే సరే వచ్చినప్పుడు మనకి ఇమీడియట్ గా బోల్డ్ అని కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఇప్పుడు చాలా హైఫై ట్రీట్మెంట్ ఉంది, మెడికేషన్స్ ఉన్నాయి, ప్రతి దానికి ట్రీట్మెంట్ ఉంది, అవి ఖచ్చితంగా మనం తీసుకొని చాలా బెటర్ గా ఉండొచ్చు కదా, వచ్చినా కూడా నో ప్రాబ్లం అనేటువంటి యాటిట్యూడ్ కొంతమందిలో డెవలప్ అవుతుంది. దానికి మీరేమంటారు? వచ్చిన తర్వాత చూసుకుందాంలే అని అంటే సారీ టు ఇంటరప్ట్ యూ. ఎందుకు నేను ఇది అంటున్నానంటే ఫుడ్ హ్యాబిట్స్ కేర్ తీసుకోవాలి, లైఫ్ స్టైల్ పరంగా కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ఏమంటారంటే నచ్చినవి తినాలి కదా, అంటే అందరినీ అని నేను అనట్లేదు, ఫ్యూ పీపుల్ అలా అనుకుంటే గనుక ఇప్పుడు ఆ ట్రీట్మెంట్స్, మెడిసిన్స్ అవన్నీ లాంగ్ టర్మ్ తీసుకోవడము, వాటి యొక్క ఎఫెక్ట్స్ మన బాడీ మీద ఎలా ఉంటాయి, ఆ మెడిసిన్స్ లాంగ్ రన్ లో తీసుకున్నప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ మనం ఎదుర్కోవాల్సి వస్తుంది మన హెల్త్ పరంగా అనేటువంటి మాకు క్లారిఫికేషన్ కావాలి మ్యామ్. రైట్.
సో నాకు నచ్చినట్టు ఉంటాను అని అంటే హార్ట్ కూడా నేను నాకు నచ్చినట్టు చేస్తాను అని అంటది అనమాట. సో యాక్చువల్లీ మనకున్నటువంటి ఇప్పుడు ఫస్ట్ మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. సో అసలు ఇప్పుడు ఒకవేళ మనకు ఫ్యామిలీ హిస్టరీ ఉంది, ఖచ్చితంగా నేను 25 ఏళ్ల వయసు నుంచి నేను అలర్ట్ అవ్వడం. సో ఎలా అలర్ట్ అవ్వాలి అని అంటే ఇందాక అనుకున్నట్లుగానే రెగ్యులర్ గా బీపీ చెక్ చేసుకోవడం, మన సోడియం పొటాషియం లెవెల్స్ చెక్ చేసుకోవడము, ఆల్బుమిన్ అండ్ క్రియాటిన్ లెవెల్స్ చెక్ చేసుకోవడం. ఎందుకు ఆల్బుమిన్ క్రియాటిన్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి అని అంటే మిగతా ఆర్గాన్ ఫంక్షన్ యొక్క ఎఫెక్ట్ అనేది ఆల్వేస్ మన హార్ట్ మీద ఆల్వేస్ ఎప్పుడు ఉండనే ఉంటుంది. సో ఖచ్చితంగా మనం మిగతా ఈవెన్ మన గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హెల్త్ కూడా మీన్స్ అన్నమాట ఇక్కడ. సో ఓవరాల్ గా బాడీ హెల్త్ కండిషన్ అంతా కూడా మన హార్ట్ మీద ఆల్వేస్ ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. సో మనము అడపదడప లిపిడ్ ప్రొఫైల్ అయితేనేమి ఇవన్నీ కూడా రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ ఆ సెల్ఫ్ చెక్ లో అలర్ట్ గా మనం ఉండగలగాలి. ఇలా అలర్ట్ ఈవెన్ ఇలా ఉన్నా కూడా నేను ఒకవేళ హార్ట్ ప్రాబ్లమ్స్ బారిన పడ్డాను అని అంటే మనకు ఉన్నటువంటి కామన్ ట్రీట్మెంట్స్ ఏంటి అని అంటే ఫస్ట్ బిగినింగ్ లో మనకు స్టానిన్స్ అని, బ్లడ్ థిన్నర్స్ అని, బీటా బ్లాకర్స్ అని పెడతారు. సో ఈ స్టానిన్స్ ఏం చేస్తాయి అని అంటే మనం లిపిడ్ ప్రొఫైల్ చేసుకున్నప్పుడు మనకు టోటల్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్, హెచ్డిఎల్, విఎల్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్ అని వస్తాయి కదా. సో దాంట్లో ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్నమాట అది. సో ఆ ఎల్డిఎల్ ని తగ్గించడానికి ఉపయోగపడేటువంటివి ఈ స్టానిన్స్. సో ఈ స్టానిన్స్ అనేటివి సింథటిక్ ప్రాసెస్ లో తయారు చేయడం వల్ల మనము లాంగ్ రన్ లో మళ్ళీ మనకు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో ఇవి ఎంత వరకు ఆపుతాయి అని అంటే ఈ స్టానిన్స్ ఒక 25% వరకు మనకు హార్ట్ ప్రాబ్లమ్స్ రాకోకుండా అంటే హార్ట్ అటాక్స్ రాకోకుండా కాపాడుతాయి అన్నమాట. 25%, నాట్ 100%, రైట్? సో బ్లడ్ థిన్నర్స్. సో ఈ బ్లడ్ థిన్నర్స్ ఏంటి అని అంటే యాంటీకోయాగులెంట్స్ అన్నమాట ఇవి. సో ఇవేం చేస్తాయి అని అంటే బ్లడ్ క్లాట్స్ ఫామ్ కాకోకుండా, ఆ బ్లడ్ క్లాట్స్ మనకు హార్ట్ అటాక్ ని కలుగజేయకోకుండా మన ఆర్టరీస్ లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరగడానికి, బ్లడ్ సర్క్యులేషన్, బ్లడ్ ఫ్లో బ్లాక్ అవ్వకోకుండా ఉండడానికి సహకరిస్తాయి. సో ఈవెన్ ఈ బ్లడ్ థిన్నర్స్ కూడా మనము లైఫ్ లాంగ్ వాడే మెడికేషన్స్ అయితే కాదు. ఎందుకు వాడకూడదు అనేది నేను తర్వాత చెప్తాను, రైట్? అండ్ బీటా బ్లాకర్స్. సో ఈ బీటా బ్లాకర్స్ ఏంటి అని అంటే బ్లడ్ ప్రెషర్ ని మెయింటైన్ చేస్తాయి అన్నమాట, హార్ట్ రేట్ ని తగ్గిస్తాయి. హార్ట్ రేట్ ని ఇప్పుడు ఇక్కడ గమనించండి, ఆర్టిఫిషియల్ గా మనం హార్ట్ రేట్ ని తగ్గించడం కానీ, ఆర్టిఫిషియల్ గా మనము బ్లడ్ క్లాట్స్ ని కంట్రోల్ చేయడము, ఇవన్నీ ఒకసారి ఆలోచించండి. అవి సేఫ్ సైడ్ అంటారా, లేకపోతే ఫ్యూచర్ లో ఖచ్చితంగా వీటి వల్ల కాంప్లికేషన్స్ వస్తాయా రావా అనేది మీరే ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి, రైట్? ఖచ్చితంగా ఇక్కడ మనం చెయ్యాల్సింది ఏంటి అని అంటే 100% మన లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోవాలి. సో 100 ఎంతో కొంత ఒక 30 minutes to 40 minutes ఎక్సర్సైజ్ యాడ్ చేసుకోవడం, ఒక గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ ని డెవలప్ చేసుకోవడము, అండ్ ఈవెన్ అడిషనల్ సప్లిమెంటేషన్ కి అలవాటు పడడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం ఎప్పుడైతే మార్పులు చేసుకుంటామో అప్పుడు 100% మనకు మన హార్ట్ హెల్త్ ని మెయింటైన్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అంటే లాంగ్ రన్ లో వీటి అన్నిటి మీద మనం డిపెండ్ అయినప్పుడు ఎలాంటి ఎఫెక్ట్స్ కలుగుతాయి అనేది చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మనము ఇంట్లో మనకి మనం సెల్ఫ్ చెక్ చేసుకోవడం ఎలా, మనం ఒకవేళ రిస్క్ జోన్ లో ఏమన్నా ఉన్నామేమో అనేది ఎలా సెల్ఫ్ చెక్ చేసుకోవచ్చు? ఎలా సెల్ఫ్ చెక్ చేసుకోవచ్చు అని అంటే మనకు కాస్త స్వెట్టింగ్ ఎక్కువగా ఉన్నా, గుండె దడ ఎక్కువగా, అంటే మామూలుగా కూర్చున్నప్పుడు మన హార్ట్ బీట్ మనకు తెలియదు, కానీ ఇలాంటి కేసెస్ లో నాకు ఏదైనా హార్ట్ ప్రాబ్లం రేజ్ అయ్యేటువంటి తరుణంలో ఖచ్చితంగా నా హార్ట్ బీట్ అనేది నేను ఇలా స్పర్శించాల్సిన అవసరం లేకోకుండానే ఐ కెన్ అబ్జర్వ్. గుండె దడ అంటారు కదా, అది ఎక్కువగా ఉండడము. అండ్ ఈవెన్ మనము మన హ్యాండ్ దగ్గర ఉన్నటువంటి పల్స్ ని ఇలా పట్టుకున్నప్పుడు పల్స్ ఎక్కువగా కొట్టుకుంటున్నట్టు ఉండడం, ఇవన్నీ కూడా గమనిస్తాం. అలా గమనించి మనం డాక్టర్ ని అప్రోచ్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు
బ్లడ్ టెస్ట్లు కానీ ఇవి మన బీపీ చెక్ చేయడము, బ్లడ్ టెస్ట్లు చేయడము, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. దాంట్లో మనకు తెలిసిపోతుంది, డయాగ్నోస్ అవుతుంది అనమాట. మనకు సో అండ్ సో ప్రాబ్లం ఉంది, సో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందనో, లేకపోతే ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్నాయనో, లేకపోతే హెచ్డిఎల్ తక్కువగా ఉందనో, ఎల్డిఎల్ ఎక్కువగా ఉందనో, లేకపోతే మీ బీపీ ఎక్కువగా ఉందనో, బీపీ తక్కువగా ఉందనో, ఏదో ఒకటి కండిషన్ మనకు బయటపడుతుంది ఫ్రెండ్స్. ఓవర్ వెయిట్, ఒబేసిటీ కూడా మనం కన్సిడర్ చేయాలి కదా మ్యామ్ ఇక్కడ. అప్పుడు అలాంటప్పుడు ఎలాంటి పారామీటర్స్ మనం కేర్ తీసుకోవాలి? ఇప్పుడు నార్మల్ గా చాలా హెల్దీగా ఉన్నారు, వాళ్ళలో మీరు అన్నట్లు ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, 25 ఇయర్స్ ఏజ్ నుంచి వాళ్ళు హెల్త్ కేర్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఇప్పుడైతే ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నౌ నార్మల్ వెయిట్ ఉన్నారు, వాళ్ళు ఓవర్ వెయిట్, ఒబేసిటీలోకి వెళ్లకుండా ఎలాంటి పారామీటర్స్, లైక్ ఇందాక మీరు చెప్పినట్లుగా నడుము చుట్టుకొలత కానివ్వండి, వేస్ట్ టు హిప్ రేషియో, ఇలాంటివి ఎక్కువగా వింటూ ఉంటాము. ఇవి ఎంతలో కేర్ తీసుకుంటే బెటర్ అంటారు? మన బిఎంఐ, హెల్దీ బిఎంఐని మెయింటైన్, బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్. సో ఖచ్చితంగా అది 18 to 25 బిలో ఉండేలాగా మనం మేనేజ్ చేసుకోవాలి. మోర్ దెన్ 25 మన బిఎంఐ మోర్ దెన్ 25 ఉంది అని అంటే వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఓవర్ వెయిట్. మోర్ దెన్ 30 ఉంది అని అంటే వీఆర్ ఇన్ ఒబేసిటీ. సో అక్కడ నుంచి మనం కనుక మన బిఎంఐని రివర్స్ చేసుకోకపోతే ఖచ్చితంగా మనము హార్ట్ రిస్క్ లోకి వెళ్తాం, దాంట్లో అయితే డౌటే లేదు. ఓకే మ్యామ్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక ఆల్రెడీ చెప్పారు, లిపిడ్ ప్రొఫైల్ చేయించుకోవడం ద్వారా మనకు తెలుస్తుంది, ఈసీజీ అన్నారు, ఇవన్నీ వీటిలో మనకి తెలుస్తుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, తెలుసుకొని దాన్ని బట్టి కేర్ తీసుకోవాలని అన్నారు. మరి ఇందాక మనం అనుకున్నాం, నేను అన్నాను ఒకసారి, ప్రివెన్షన్ ఈస్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అనేసి. ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు, దీని గురించి కాస్త మాకు అవగాహన ఇవ్వండి. చూడండి, హార్ట్ అంటే ఏంటో చాలా సింపుల్ గా చెప్పారు ఇక్కడ. హెల్దీ ఈటింగ్ అండ్ యాక్టివిటీ ఆర్ ద రైట్ టూల్స్ ఫర్ అవర్ హార్ట్ హెల్త్. హెల్దీ ఈటింగ్ అంటే ఖచ్చితంగా మనం తీసుకునే ఆహారంలో న్యూట్రిషియస్ డైట్ అయ్యి, మనం తీసుకునే ఆహారం న్యూట్రిషియస్ డైట్ అయ్యి ఉండాలి, అంటే మంచి పోషక విలువలతో కూడుకున్నటువంటి ఆహారం అయి ఉండాలి. అండ్ మెయిన్ మన హార్ట్ హెల్త్ కి మంచి పోషకాలు ఏంటి అని అంటే 100% ప్రోటీన్స్ ఉండాలి, తర్వాత ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండాలి, అండ్ ఈవెన్ మనకు కావాల్సినటువంటి విటమిన్స్, మినరల్స్ లో ఎస్పెషల్లీ కాల్షియం, మెగ్నీషియం అనేది హార్ట్ హెల్త్ ని ప్రొటెక్ట్ చేసేటువంటి మినరల్స్. సో ఈవెన్ మనకు ఒక కో ఎంజైమ్ క్యూటెన్ అంటే ఇది గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ అన్నమాట. సో ఈ కో ఎంజైమ్ క్యూటెన్ అనేది మన హార్ట్ మజిల్ ని చాలా చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఆ కోఎంజైమ్ క్యూటెన్ అనే పేరే వినలేదు, మరి నేను దానికి సంబంధించినటువంటి ఆహారాలు నేను ఎలా తీసుకోగలుగుతాను, రైట్? సో ఈ హెల్దీ ఈటింగ్ హ్యాబిట్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ టు మెయింటైన్ హెల్దీ హార్ట్. అండ్ ఈవెన్ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ, సెడెంటరీగా ఏదో నిద్ర లేచామా, గబగబా రెడీ అయ్యామా, ఆఫీస్కి వెళ్ళామా, చైర్ లో కూర్చున్నామా, గంటల తరబడి సిస్టమ్ ముందు కూర్చున్నామా, మళ్ళీ ఇంటికి వచ్చామా, తిన్నామా, పడుకున్నామా అని కాకోకుండా మినిమం టు మినిమం అట్లీస్ట్ వాకింగ్ ఆర్ ఎనీ ఏరోబిక్స్, కార్డియాక్ ఎక్సర్సైజెస్, వీటిని 30 minutes పర్ డే అయినా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇలా మనం ఎప్పుడైతే ఫాలో అవుతామో మన హార్ట్ ని హెల్దీగా ఉంచగలుగుతాం. హార్ట్ ని హెల్దీగా ఉంచినంత కాలం మనం కూడా ఎంతో హ్యాపీగా ఉంటాం ఫ్రెండ్స్, రైట్? సో ఇక్కడ ఫిజికల్ యాక్టివిటీ అనేది మీ చేతిలో ఉంది. వేరస్ హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ నేను డెవలప్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను, కానీ నేను అవి డెవలప్ చేసుకున్నా కూడా నేను అనుకున్నంత రేంజ్ లో నాకు ఫుల్ఫిల్ అవ్వట్లేదు, నా ప్రాబ్లమ్ ని నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను అని చాలా మంది అంటుంటారు కదా. సో అక్కడ న్యూట్రలైట్ అనేది చాలా చాలా గ్రేట్ రోల్ ప్లే చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ న్యూట్రలైట్ అనేది నేను ఇందాకే చెప్పాను, గుడ్ ఫుడ్ హ్యాబిట్స్, ఫిజికల్ యాక్టివిటీ అండ్ అడిషనల్ సప్లిమెంటేషన్. వై వీ నీడ్ అడిషనల్ సప్లిమెంటేషన్ అని అంటే మనకు కావాల్సినటువంటి న్యూట్రిషన్ మొత్తాన్ని కూడా కేవలం మనం తినే ఆహారం ద్వారా మాత్రమే అందించాలి అని అంటే అది అసాధ్యమైన విషయం. కాబట్టి మనం సప్లిమెంటల్ సపోర్ట్ తీసుకోవచ్చు. సో ఏ సప్లిమెంటల్ బ్రాండ్ ఈస్ బెస్ట్?
ఇక్కడ ప్రపంచంలో న్యూట్రలైట్ ఇస్ ద బెస్ట్ #1 సెల్లింగ్ బ్రాండ్ అని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్టిఫై చేసింది. సో మై ఓట్ ఈస్ టు న్యూట్రలైట్ ఓన్లీ. సో మీరు కూడా స్టడీ చేసి ఖచ్చితంగా మీకు హెల్తీ హార్ట్ కావాలి, హ్యాపీ హార్ట్ కావాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా టేక్ సపోర్ట్ ఆఫ్ న్యూట్రలైట్ అండ్ డూ ద ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఖచ్చితంగా గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ ని డెవలప్ చేసుకుంటూ మనం గుడ్ హెల్త్, గ్రేట్ హెల్త్ ని అచీవ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. బ్యాక్ టు ఝాన్సీ. మ్యామ్, ఇంకొక డౌట్ కూడా నాకు ఇప్పుడు మీ ఎక్స్ప్లెనేషన్ అంతా విన్న తర్వాత నాకు వచ్చినది ఏంటంటే, యూజువల్లీ మనం చెక్ చేయించుకునేది ఈసీజీ అంటాము, లేకపోతే లిపిడ్ ప్రొఫైల్ అంటాము. కానీ ఇంకొక కాంపౌండ్ గురించి చెక్ చేయించుకోవడం, మన బ్లడ్ లో డిపాజిట్ అవుతున్నటువంటి ఇంకొక కాంపౌండ్, ఫర్గటన్ అండ్ నెగ్లెక్టెడ్ కాంపౌండ్ ఇంకొకటి కూడా ఉంది అనేసి మీ ద్వారానే నేను ఇంతకు ముందు ఎప్పుడో విన్నాను. దాని గురించి కూడా మన వాళ్ళందరికీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. హోమోసిస్టిన్ అండి. సో చాలా కొంతమంది నిద్రలోనే చనిపోతూ ఉంటారు కదా. బాగున్నాడండి, నైట్ చక్కగా తిన్నాడు, అందరం కలిసి టీవీ చూసాము, అందరం బాగా కబుర్లు చెప్పుకున్నాము, పడుకున్నారు, కానీ పొద్దుటే నిద్ర లేవలేదు అని అంటుంటారు కదా. సో అతనికి మంచి బాగా అన్ని అలవాట్లు బాగున్నాయి, అంత కేర్ బాగుంది, బీపీ నార్మల్, ఈసీజీ నార్మల్, అన్ని లిపిడ్ ప్రొఫైల్ నార్మల్, బట్ ఎందుకు అతను చనిపోయాడు, వై హార్ట్ అటాక్ వచ్చింది, ఆ హార్ట్ ఎందుకు అరెస్ట్ అయ్యింది అని అంటే బికాస్ ఆఫ్ హోమోసిస్టిన్ లెవెల్స్. సో ఈ హోమోసిస్టిన్ అనేది బ్లడ్ లో మనకు కొన్ని బి విటమిన్స్ లోపం వల్ల వస్తుంది అనమాట. సో ఈ బి విటమిన్స్ ఎప్పుడైతే మనం మిస్ అవుతామో ఏమవుతుంది అని అంటే మనము హార్ట్ అటాక్ కి గురవడం జరుగుతుంది. అసలు ఇది నిజంగానే ఝాన్సీ చెప్పినట్లుగా ఫర్గాటెన్ ఇంగ్రీడియంట్, అసలు నెగ్లెక్టెడ్ ఇంగ్రీడియంట్ అన్నమాట. ఈవెన్ డాక్టర్స్ కూడా దాన్ని పెద్దగా ఫోకస్ చెయ్యరు. ఓకే మ్యామ్. అండ్ ఇంకొక క్వశ్చన్ కూడా మ్యామ్, మీకు ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో గత ఫ్యూ మంత్స్ గా మనం కోవిడ్ డెత్స్ విన్నప్పుడు చాలా వరకు కోవిడ్ ఇన్ఫెక్షన్ అయితే నార్మల్ కి వచ్చేసింది, బట్ స్టిల్ వాళ్ళు రికవరీ అయిపోతున్నారు. ఒకవేళ హాస్పిటల్లో ఉన్నా ఇక ఫ్యూ డేస్ లో 1 or 2 days లో డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి రాబోతున్నారు అనుకుంటున్నటువంటి టైంలో స్ట్రోక్ వచ్చి చనిపోయారు అనేసి చాలా మంది దగ్గర విన్నాము. ఏమై ఉంటుంది రీజన్? అంటే కోవిడ్, కరోనా వైరస్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? ఇక్కడ మెయిన్ ఏంటి అని అంటే ఖచ్చితంగా ఈ కోవిడ్ వైరస్ మన బాడీలో ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇక్కడ మెయిన్ అది ఫస్ట్ రెస్పిరేటరీ సిస్టమ్ ని డ్యామేజ్ చేస్తా ఉంది కదా. సో ఇక్కడ రెస్పిరేటరీ సిస్టమ్ ఎప్పుడైతే సరిగా ఫంక్షనింగ్ జరగదో ఆటోమేటిక్ గా దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా సర్క్యులేటరీ సిస్టమ్ మీద ఉంటుందా లేదా? సర్క్యులేటరీ సిస్టమ్ లో పార్టే కదా హార్ట్. సో ఖచ్చితంగా ఇంటర్ రిలేటెడ్ అన్నమాట. ఇంకా డెప్త్ గా చాలా మాట్లాడొచ్చు, బట్ దిస్ ఈజ్ ఎనఫ్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అలాగే మీరు చెప్పినట్లుగా హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ అండ్ ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్, అడిషనల్ సప్లిమెంటేషన్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకొని ఆల్రెడీ హార్ట్ డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేసుకున్న వారు వచ్చిన తర్వాత కూడా హెల్దీగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారని మీరు నాతో అనున్నారు. వారి చేత ఇప్పుడు మాట్లాడించే అవకాశం ఏమన్నా ఉందా? ష్యూర్ ఝాన్సీ. సో వాళ్ళతో మాట్లాడించే ముందు నేను ఒక పర్సనల్ టెస్టిమోనీ ఒకటి షేర్ చేసుకుంటాను. సో అతను జ్యువెలరీ షాప్ ఓనర్. మళ్ళీ ఆయన ఎంత ఫిట్నెస్ అంటే మంచి యోగా బాడీ, ఆహార విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకుంటారు. ఈవెన్ వెయిట్ ని కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 or 2 kgs పెరుగుతున్నారు అని అంటే అలర్ట్ అయిపోతారు అనమాట, అటువంటి పర్సన్. సో అలాంటి పర్సన్ కి కూడా ఏమైంది అని అంటే బికాస్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏమైంది అంటే మెటబాలిక్ సిండ్రోమ్ లోకి అతను ఎంటర్ అవడం జరిగింది. ఏంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటే, వాట్ ఈస్ మెటబాలిక్ సిండ్రోమ్ అని అంటే బాడీ మెటబాలిజం సరిగా జరగకపోవడం. ఆ బాడీ మెటబాలిజం జరగకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఏంటి అని అంటే ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్, రెండోది ఏంటి అని అంటే స్ట్రెస్ లెవెల్స్. సో ఖచ్చితంగా ఆయన కోట్లలో వ్యాపారం చేస్తున్నారు, దానివల్ల స్ట్రెస్ లెవెల్స్ అనేవి వెరీ కామన్. అండ్ ఇంకా న్యూట్రిషన్ అంటారా, మనం ఫుడ్ ని ఎంత బాగా మనము ఇస్తున్నాము అని అనుకుంటున్నా కూడా డెఫిషియన్సీ అనేది వెరీ కామన్, 100% కామన్ అన్నమాట. సో బికాస్ ఆఫ్ దీస్ 2 facts
అతను మెటబాలిక్ సిండ్రోమ్ లోకి ఎంటర్ అవడం జరిగింది. అంటే బాడీలో జీవక్రియ అనేది తగ్గడం జరిగింది. అది తగ్గడం వల్ల ఏమైంది అని అంటే అతనికి లిపిడ్ ప్రొఫైల్ చేసినప్పుడు ఆయన టోటల్ కొలెస్ట్రాల్ అరౌండ్ 250-260 ఉన్నింది. అండ్ ఇక్కడ వేరస్ దాంట్లో ఎల్డిఎల్ ఎక్కువ ఉందన్నమాట. అరౌండ్ 100 టచ్ అవుతా ఉంది. ఎందుకు అని అంటే ఇంట్లో ఆయిల్ కన్సంప్షన్ ఎక్కువ. నెక్స్ట్ ఏంటి అని అంటే ట్రైగ్లిజరైడ్స్ అరౌండ్ 280s లో ఉందన్నమాట. యాక్చువల్ గా టోటల్ కొలెస్ట్రాల్ గానీ ట్రైగ్లిజరైడ్స్ గానీ బిలో 150 ఉండాలి. అండ్ ఎల్డిఎల్ ఏంటి అని అంటే 60-80 మధ్యలో ఉండాలి. అండ్ వేరస్ హెచ్డిఎల్ అనేది జెంట్స్ లో అయితే గనక 50 ఉండాలి, లేడీస్ లో గనక అయితే 48 మనం మెయింటైన్ చేయాలి. ఎప్పుడైతే హెచ్డిఎల్ ఆ విధంగా మనం మెయింటైన్ చేస్తామో ఆటోమేటిక్ గా మిగతావన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. అవి ఎల్డిఎల్ కావచ్చు, విఎల్డిఎల్ కావచ్చు, ట్రైగ్లిజరైడ్స్ కావచ్చు, టోటల్ కొలెస్ట్రాల్ కావచ్చు, ఈ హెచ్డిఎల్ నంబర్ మీదనే డిపెండ్ అయ్యి ఉంది. సో ఎప్పుడైతే మనం ఈ హెచ్డిఎల్ ని మనము పెంచుకుంటామో ఇవన్నీ కూడా మనకు తగ్గడం జరుగుతుంది అనమాట. సో అతను ఆల్రెడీ ఆల్మోస్ట్ ఒక 10+ years నుంచి న్యూట్రలైట్ లో ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ అనే ఒక సప్లిమెంట్ ఉంది. 10 years నుంచి వాడుతా ఉన్నారు. సో ఆయనకి చాలా నమ్మకం అనమాట న్యూట్రలైట్. సో అతను ఎప్పుడైతే ఇలా రిపోర్ట్స్ వచ్చాయో ఏం చేశారు అని అంటే మమ్మల్ని మళ్ళీ అగైన్ అప్రోచ్ అవ్వడం జరిగింది. సో అప్రోచ్ అయిన తర్వాత అతనికి మేము ప్రోటీన్ పౌడర్ తో పాటు మల్టీవిటమిన్ డైలీ పెట్టాము. తర్వాత ఒమేగా 3 అనే సప్లిమెంట్ రికమెండ్ చేసాం, గార్లిక్ హార్టికేర్ అనే సప్లిమెంట్ రికమెండ్ చేసాము. ఇవి వాడిన 1 month లో రిజల్ట్ ఏంటి అని అంటే అతని ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ క్వైట్ నార్మల్ లోకి రావడం జరిగింది. ఎందువల్ల అనంటే అతని హెచ్డిఎల్ ని మనం 50 క్రాస్ అయ్యేలాగా ఎఫర్ట్ పెట్టడం వల్ల. రైట్. సో వండర్ఫుల్ టెస్టిమోనీ. ఎంత హ్యాపీ అని అంటే అక్కడి నుంచి చాలా సప్లిమెంట్స్ ని పెంచుకోవడం జరిగింది అతను. రైట్. సో ఇక్కడ నేను 1 more పర్సన్ ని నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. మేడం తెలంగాణ నుంచి నాకు పరిచయం తను. సో మేడం గారి పేరు సుభాషిణి. ఆవిడ వాళ్ళ నాన్నగారికి అలాంగ్ విత్ దేర్ ట్రీట్మెంట్ దే ఆర్ ఫాలోవింగ్ అవర్ సప్లిమెంట్. రైట్. సో తన మాటల ద్వారా మనం విందాం. సుభాషిణి పైలా అని ఉంటుంది, ఆవిడ్ని అన్మ్యూట్ చేయండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్. మా నాన్నగారికి హార్ట్ స్ట్రోక్ ఉండే మేడం. యాక్చువల్ గా తను 40+ years కి హార్ట్ అటాక్ కి గురి కావడం జరిగింది. ఆ తర్వాత మెడిసిన్స్ యూజ్ చేస్తూ తను నియర్లీ ఒక 20 years అలానే కంటిన్యూ చేయడం జరిగింది. లాస్ట్ 5 years బ్యాక్ మీరు చెప్పారు కదా మేడం, అరిథ్మియా అనే ప్రాబ్లమ్ తో అంటే హార్ట్ బీటింగ్ లో అప్ అండ్ డౌన్స్ ఉండడం మూలంగా పేస్ మేకర్ అనేది పెట్టడం జరిగింది. ఆఫ్టర్ దట్ లాస్ట్ 1 year బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనకి లెఫ్ట్ వెంట్రిక్యులర్ డిస్పేసియా రావడం జరిగింది మేడం. దానివల్ల అంటే బ్లడ్ పంపింగ్ అనేది చాలా స్లోగా ఉండడము, దీన్ని బేస్ చేసుకొని మనం సప్లిమెంట్స్ యూజ్ చేయడం జరిగింది మేడం. యాక్చువల్ గా ఒక లాస్ట్ ఒక 8 to 9 years బ్యాక్ నుంచే మా నాన్నగారు ఆల్ ప్లాంట్ ప్రోటీన్, ఒమేగా ఈ 2 కూడా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు అడిషనల్ గా వచ్చేసి డైలీ కోఎంజైమ్ Q10, గార్లిక్ హార్ట్ కేర్ ఈ 3టిని అడిషనల్ గా యాడ్ చేశాము. అయితే తను అంతకుముందుకు డల్ గా చాలా వీక్ గా యాక్టివ్ గా లేకుండా ఎప్పుడు కూడా ఒక లేజీగా ఉంటుండే వాళ్ళు. ఈ సప్లిమెంట్స్ ఎప్పుడైతే యూజ్ చేశారో బాడీలో చాలా యాక్టివ్నెస్ అనేది వచ్చింది, చాలా ఫ్రీగా తిరుగుతున్నారు, అంతేకాకుండా మంచిగా నిద్రపోతున్నారు, మంచి ఫుడ్ తీసుకుంటున్నారు. సో ప్రాబ్లం అనేది డాక్టర్స్ ఏం చెప్పారంటే ఇక్కడ ఈ బ్లడ్ పంపింగ్ అనేది వెరీ స్లో ఉంది, ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము అని చెప్పేసి దీనికి మెడిసిన్ అనేది ఏమి ఉండదు అని చెప్పేసి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కాకుండా టెంపరీగా కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు, అది లైఫ్ లాంగ్ యూజ్ చేయమని చెప్పారు. కానీ ఈ సప్లిమెంట్స్ యూజ్ చేయడం వలన ఈ ప్రాబ్లం అనేది కంప్లీట్ గా తగ్గిపోయినట్లుగానే మా నాన్నగారు చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నాన్నగారు ఏజ్ ఎంత అండి? ప్రెసెంట్ గా 70 years మేడం. గుడ్. చూసారు కదా, 70లో కూడా అతను చాలా హెల్దీగా హ్యాపీగా ఫీల్ అవడం జరుగుతుంది బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. సో ఐఎమ్ గోయింగ్ టు ఇన్వైట్ 1 more పర్సన్. హీ ఈస్ నన్ అదర్ దెన్ మిస్టర్ గోవర్ధన్ సార్. సో గోవర్ధన్ సార్ వాళ్ళ ఫాదర్ కి కూడా సమ్ హెల్త్ ఛాలెంజ్ ఉండే.
సో ఇక్కడ గౌతమ్ సార్ ఎవరో కాదు, మా వారే. సో వాళ్ళ నాన్నగారికి మా అన్నయ్యకి ఇద్దరికి కూడా ఒకే టైంలో హార్ట్ ప్రాబ్లం రావడం జరిగింది. సో మా అన్నయ్య ఏమో బైపాస్ సర్జరీకి వెళ్ళారు, మా మామగారేమో బైపాస్ సర్జరీ అసలు యాంజియోగ్రామ్ చేసుకోవడానికే భయపడ్డారనమాట. యాంజియోగ్రామ్ చేస్తే ఏం రిపోర్ట్ వస్తుందో, ఆ రిపోర్ట్ లో ఒకవేళ ఆపరేషన్ చేయాలి అని అంటే నాకు వద్దనే వద్దు, ఇలాగే చచ్చిపోతాను కానీ నా వల్ల కాదు అని డిక్లేర్ చేసేసారనమాట. ఇది జరిగి 10 సంవత్సరాలు అవుతా ఉంది. సో ఇంకా మామయ్య భయాన్ని చూసి ఇంకా మేము ఆయన్ని ఒత్తిడి పెట్టదలుచుకోలేదు, ఆయనకి సప్లిమెంట్స్ స్టార్ట్ చేశాం. సో గౌతమ్ సార్ మాటల ద్వారా విందాం ఆయన ఎగ్జైట్మెంట్ ఏంటి అనేది. గౌతమ్ సార్ అన్మ్యూట్ చేయండి. లేరా కాల్లో? హ్యాండ్ రైజ్ చేయండి. ఏమండి గోవర్ధన్ బాణాల అని ఉంది చూడండి కాల్లో. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో మా ఫాదర్ బేసికల్ గా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్, చాలా కష్టజీవి, దానిలో డౌట్ అయితే లేదు. సో చూస్తూనే ఉంటాం మేము. సో అతనికి మామూలుగా ఏంటంటే 5 కిలోమీటర్స్, 6 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ వరకు కూడా నడిచి వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. చాలా హెల్దీ పర్సన్. సో అతను ఏమైందంటే ఒక 1/2 కిలోమీటర్ నడిచినా చెమట పట్టిపోయేది, ఇంకా కూర్చునేసేవాడు. సో అప్ స్టైర్స్ మెట్లు ఒక 1 స్టైర్ ఎక్కినా కూడా అతనికి చెమటలు పట్టిపోయేది, షివరింగ్ వచ్చేసింది బాడీ. సో ఇంకా అతనికి డౌట్ వచ్చేసి ఇంకా లాభం లేదని చెప్పి చెకప్కి వెళ్ళాడు నెల్లూరులో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బొల్లినేనికి. సో అక్కడ భాస్కర్ రావు అనే ఒక కార్డియాలజిస్ట్ ఉన్నారు, ఆయనకి చూపించడం జరిగింది. సో ఆయన ఏం చెప్పారంటే, మీకు ఖచ్చితంగా యాంజియోగ్రామ్ చేయాలండి, యాంజియోగ్రామ్ చేస్తేనే తెలుస్తుంది ఈ విషయం. సో ఈ లోపల మీకు యాంజియోగ్రామ్ అనగానే భయపడిపోయాడు ఈయన. వద్దండి, ఇప్పుడు నాకు ఏదైనా మందులతో తగ్గించండి అని ఈయన అడిగాడు. సో అప్పుడు ఆయన ఒక 1 month మెడిసిన్స్ రాయిస్తాము, ఈ 1 month మెడిసిన్ వాడిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు చెక్ చేసి మీకు అవసరమైతే అప్పుడు మళ్ళీ ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది యాంజియోగ్రామ్ అన్నారు. సో 1 month మెడిసిన్ వాడాడు. ఈ మెడిసిన్ తో పాటు మేమేం చేసామంటే ప్రోటీన్ పౌడరు, సో సాల్మన్ ఒమేగా, గార్లిక్ హార్ట్ కేర్ ఇవి ఇచ్చాం. సో 1 month తర్వాత మళ్ళీ చెకప్కి వెళ్ళాం. ఈ 1 month లోనే ఆయనకి ఇంప్రూవ్మెంట్ అర్థమైపోయింది. సో చెకప్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు చెక్ చేశారు. సో చెక్ చేసిన తర్వాత వాళ్ళు డాక్టర్ గారు సర్ప్రైజ్ అయ్యాడు అనమాట. ఏందా నీకు 1 month లోనే ఇంత చేంజ్ వచ్చింది, అసలు మేము ఇచ్చిన మందులైనా దీంతో పాటు ఇంకేమన్నా వాడేవా నువ్వు అడిషనల్ గా అడిగారు. సో డాక్టర్కి డౌట్ రావడం సహజమే కాబట్టి క్లియర్ అడిగాడు. సో దాని నాన్నగారు ఏంటంటే చెప్పేశాడు అనమాట, సో ఇది మా అబ్బాయి ఇచ్చాడు, సో ఇవి వాడుతున్నాను నేను, దానివల్ల నాకు కొంచెం బాగా యాక్టివ్గా ఉంది, ఎక్కువ దూరం నడవగలుగుతున్నాను, ఇంత ముందులాగా చెమట పట్టట్లేదు, ఆయాసం రావట్లేదు అని. సో ఇంకా డాక్టర్ గారు ఏంటంటే నువ్వు వాటిని కంటిన్యూ చేయి, నీకు ఇంకా యాంజియోగ్రామ్ చేయాల్సిన అవసరం లేదన్నాడు. సో అక్కడి నుంచి ఇప్పటిదాకా 10 years సప్లిమెంట్స్ కూడా దాదాపు ఒక 2-3 years వాడాడు అంతే. కానీ దాని తర్వాత మళ్ళీ అవి కూడా పక్కన పెట్టేశాడు. ఇప్పుడు చాలా హెల్దీగా ఉన్నాడు. అసలు ఇంతకు ముందు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు అనమాట. అంటే 5 kilometers నడవగలడు, 4-5 స్టైర్స్ ఎక్కాలన్నా ఎక్కగలడు, అంత యాక్టివ్ అయిపోయాడు. బికాస్ ఆఫ్ సప్లిమెంట్స్ మా ఫ్యామిలీలోనే చాలా మెరికల్స్ జరిగాయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ అండి. రైట్, మామయ్య ఏజ్ ఎంత అని అంటే 80s టచ్ చేస్తా ఉన్నారు, 80+ ఐ థింక్. ఎస్ అవును, 80+, 81, 82. రైట్. సో ఈ ఏజ్ లో కూడా మేము కూడా పరిగెత్తలేనంత పని చేస్తారనమాట. ఏదైనా ఫస్ట్ ఫ్లోర్ ఉండేది, కనీసం రోజుకి 10 నుంచి 15 సార్లు ఎక్కి దిగుతారు. ప్రతిరోజు కాయగూరలకు వెళ్తారు, ఏ రోజుకి ఆ రోజే ఫ్రెష్ గా తేవాలన్నమాట. మనమన్నా తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం వారానికి సరిపడా, ఆయన ఏంటి అని అంటే ఏ రోజుకి ఆ రోజు తీసుకొస్తారు. అంత యాక్టివ్ గా ఉంటారు బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఝాన్సీ. దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడే ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. బాగున్నాయి అయ్యా, చెట్టెక్కా. ఝాన్సీ మ్యూట్ లోకి వెళ్ళిపోయావు.
ఎస్, థ్యాంక్ యూ అన్మ్యూట్ చేసినందుకు. చాలా అద్భుతమైన టెస్టిమోనీస్ వినిపించారు మ్యామ్. అంటే చెప్పినవన్నీ కరెక్ట్ గా ఫాలో అయితే ఎలా ఉంటారు అనేది మాకు కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. అంటే వచ్చిన తర్వాత ఏం చేయలేము, తర్వాత లైఫ్ ఆఫ్టర్ దట్ మన చేతిలో ఉండదు పెద్దగా. నేను గమనించినది చాలా మంది క్లయింట్స్ లో, ఒకసారి క్లాట్స్ ఫామ్ అయ్యే టెండెన్సీ మన బాడీలో డెవలప్ అయినప్పుడు రిపీటెడ్ గా మళ్ళీ మళ్ళీ ఫామ్ అవుతూ ఉండడం, అండ్ కొంతమందిలో బ్రెయిన్ లో క్లాట్ ఫామ్ అవ్వడము, ఇట్లా చాలా మందిలో చూశాను. కానీ మీరు చెప్పినటువంటి గనక ఇంప్లిమెంట్ చేసుకుంటే అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు అనేటువంటి కాన్ఫిడెన్స్ చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ ఈ కాల్ లో ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ అందరి తరపున కూడా నేను మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఎవరైనా అండి ఈ కాల్ కి న్యూ గా కనెక్ట్ అయి ఉన్న, ఆల్రెడీ ఉన్న పార్టిసిపెంట్స్ మీకేమన్నా ఇంకా క్లారిఫికేషన్స్ కావాలంటే, పర్సనలైజ్డ్ కౌన్సిలింగ్స్ ఏమన్నా కావాలంటే, మిమ్మల్ని ఈ కాల్ కి ఎవరు కనెక్ట్ చేశారో వాళ్ళతో మీరు రీచ్ అయ్యి, అండ్ ఈ ఉన్నటువంటి వెల్నెస్ కోచెస్ ద్వారా మీరు మమ్మల్ని రీచ్ అవ్వచ్చు. మీకున్నటువంటి డౌట్స్ అన్ని కూడా మీరు అన్ని క్లియర్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ టుమారో మాక్సిమం విత్ ప్రయర్ అపాయింట్మెంట్ మాట్లాడడానికి ప్లాన్ చేసుకోండి. జస్ట్ వినేసి వదిలేస్తే సరిపోదు కదా, ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఆ ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అనేది మనం చూడగలుగుతాం అనమాట. విత్ దిస్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ వన్స్ అగైన్. వీఆర్ ఎండింగ్ దిస్ సెషన్. తప్పకుండా మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవడానికి మీరు మీ మీద మీ కాస్త శ్రద్ధ పెట్టి టైం కూడా కేటాయించుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విత్ దిస్ వీఆర్ ఎండింగ్ ద కాల్.